ఈరోజు మనం ఆనాడు వెన్యూలో ఉన్నాం. ఇక్కడ కిసాన్ సెస్లో రేపు 13వ తేదీ మొట్టమొదటిగా రాష్ట్ర కమిటీ మెంబర్లు అందరూ నాయకులు మొత్తం ఇక్కడికి రాబోతున్నారు. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు, నాయకులు, అలాగే ఎంపీ గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మన రాజు గారు అందరూ కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేపు మొట్టమొదట సమావేశం అయిన తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎంపీ గారు, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాకి సంబంధించిన వివిధ శాఖలకి సంబంధించిన చైర్మన్స్ అందరూ, ప్రతి కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్లో ఇక్కడ జరగబోతుంది. ఆ మీటింగ్లో డెసిషన్స్ తీసుకున్న తర్వాత కార్యకర్తలు, నాయకులకి దిశానిర్దేశం అందరూ తెలియజేయబోతున్నారు. దాని తర్వాత మహానాడు పనులు ఇంకా కూడా వేగంగా పుంజుకుంటాయని చెప్పి, అది కాకుండా ఈసారి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకుంటున్నాం ఈ మహానాడు పండుగ. నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నెల్లూరులో మొట్టమొదటి ఈ మహానాడు పండుగని జరపడం నిజంగా నెల్లూరు నాయకులు, జిల్లా నాయకులు అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందరూ కలిసి కూడా ఇది ఇంకా మన పార్టీ ప్రతిష్టని ఇంకా ఇనుమడించే విధంగా ఒక మహాయజ్ఞంలాగా ఇక్కడ ఈ మహానాడిని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఇందులో భాగం పంచుకొని దీన్ని చేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చేయాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. అయితే ఈసారి మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ మహానాడిని నెల్లూరు జిల్లాలో జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. అలానే తెలియని అదృష్టంగా మేమందరం కూడా భావిస్తున్నాము. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా అనగానే మన రాష్ట్రంలో ఉన్న దిగ్గజాలు, రాజకీయ దిగ్గజాలు ఎవరైతే ఉంటారో అందరూ కూడా నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉంటారు. మనకి పక్కన విపిఆర్ గారు ఉన్నారు ఎంపీగా, అలానే మా శాసనసభ్యులు ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, అలానే మన జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు ఉన్నారు, అలానే మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, అలానే పొంగూరి నారాయణ గారు, అలానే ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ మహానాడు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాము. అలానే రేపు ఇక్కడ మహానాడుకి కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు. ఆయన ఆధ్వర్యంలో రేపు ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరం కూడా హాజరయ్యి వాళ్ళందరం ఎట్లాంటి టాస్కులు చేయాలి, ఎలా శరవేగంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటికే చూస్తున్నారు ఇక్కడ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా రేపటి మీటింగ్ తర్వాత ఇంకా ఫాస్ట్ అప్ చేస్తాము. ఈ మహానాడు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో, అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మహానాడిని ఒక హిస్టారిక్ మార్క్ చేసి, అంటే గతంలో మనం చూసాము, ఎన్నో మహానాడులు చూసాము. ఒంగోలులో జరిగింది కానివ్వండి, లేకపోతే కడపలో జరిగింది కానివ్వండి, వాటి అన్నిటికన్నా భిన్నంగా ఖచ్చితంగా ఒక 7 నుంచి 10 లక్షల మంది ఇక్కడ ఫ్లోటింగ్ క్రౌడ్ వచ్చే విధంగా భారీ బహిరంగ సభని 29వ తేదీన ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అందరు నాయకులు కూడా సమిష్టి కృషితో చేపట్టబోతున్నాము. అలానే మొట్టమొదటి 2 రోజులు వచ్చి ప్రతినిధుల సభ, ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన వసతులు కానివ్వండి, భోజన ఏర్పాట్లు కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆహ్వానితులే. అందరూ వచ్చి ఈ నెల్లూరు మహానాడిని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నెల్లూరు జిల్లా తరఫున మీ అందరికీ ఆహ్వానం కలుపుతున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, అలానే నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం తరఫు నుంచి మొదలైనవి. అదేవిధంగా రేపటి రోజు మొట్టమొదటిగా మహానాడుకి ఏదైతే కమిటీలు వేశారో ఆ కమిటీకి సంబంధించిన కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు, అదేవిధంగా సభ్యులు మొత్తం 266 మంది మొత్తం కమిటీలో కూడా సభ్యులున్నారు. వారందరితో రేపు ఉదయం 10 గంటలకి మహానాడు ప్రాంగణంలో వారందరితో కూడా మీటింగ్ ఉంది. అన్ని కమిటీలకు కూడా కన్వీనర్లు, కో కన్వీనర్లు వారు దిశానిర్దేశం చేస్తారు. వారికి సంబంధించిన ఏర్పాట్లు
భోజనాల కమిటీ కానీ, అదేవిధంగా వస్తువుల కమిటీ, మిగతా సభా ప్రాంగణం కమిటీ, సభా పర్యవేక్షణ కమిటీ, ఈ విధంగా అన్ని కమిటీలు కూడా ఎవరికి సంబంధించి వారు రేపు ఆ కన్వీనర్లు, కో కన్వీనర్లు వారికి చెప్పిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ ఈ మహానాడు నెల్లూరు జిల్లాలో విజయవంతం చేసేదానికి అందరూ కూడా జిల్లా నాయకత్వం సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు.